పింఛన్ వస్తుందా? నాకు వస్తలేదు. ఎందుకని? పింఛన్ వస్తుందా? ఎంత వస్తుంది కదా? 2000 4000 ఇస్తానని రేవంత్ రెడ్డి. నా కాలు కింద ఇస్తారా చూడు కాలు ఎన్ని మీటర్ అప్లికేషన్ పెట్టినా వస్తలేదు. ఎన్ని మీటర్ అప్లికేషన్ పెట్టినా వాళ్ళు లేవంటారు, రాలేదంటారు. లేవంటున్నారా? లేవు, రాలేదంట, మాకు చెప్పలేదు, మీ నుంచి ఆర్డర్ లేదంటారు. ముందు పాలన బాగుందా, ఇప్పుడు పాలన బాగుందా? అంతా అట్లే ఉన్నాయి, వాళ్ళు కట్టలేదు, వీళ్ళు కట్టలేదు. ఏదో వాళ్ళ లెక్కలు వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటారు, వీళ్ళ స్వార్థం వీళ్ళు చూసుకుంటారు. లేనోడికి ఏం లేవో, లేనోడే ఉంటాడు, ఉన్నోడే ఉంటాడు, ఉన్నోడే లేనోడు ఏం లేదు. రైతు భరోసా డబ్బులు పడ్డాయా? భూమి లేదు, జాగలేదు. ఆయన పని వడ్ల పని చేస్తుంటే ఆయన కాలు ఇరిగింది. ఆ రైతు ఆ పైసలు కూడా రాలేదు, ముఖ్యమంత్రి రిపోర్ట్ మాట కూడా రాలేదు. ఆయనకు లాయర్కు అయితే ఆయన పైలు కూడా వచ్చినట్టు ఆ పైసలు కూడా రాలేదు. ఏం చేయడం, ఎట్లా బతుకుతారు? కొంచెం 4000 అయితే మంచిగా అంటావు. మంచిగా అంటారు. మా బాబు కాలు కొట్టేసి ఏం చేయమన్నావు? ఆ దావకాళ్ళు ఉన్నాడు, ఏమైంది? కాలు చెప్తే కాలు తీసేసిండ్రు. సందలపురం వేరే బాలే అంటారు. ఏం చేయమన్నా వాళ్ళ పరిస్థితి ఎట్లున్నది? గిరి చేసి అన్ని ఇది అవుతాని ఈ బస్సులు పిరిపెట్టాక ఇవన్నీ సాయం చేస్తే మంచిగా నువ్వు కదా. ఏం బస్సు పిరిపెట్టుడు ఇది చెప్పి నాడుతుంది వాళ్ళ బస్ కిరాయి పెట్టుకొని 7 గంటలకు పోయిన ఢిల్లీకి పోయినా బస్ కిరాయి పెట్టుకొని వీళ్ళకి బస్ కిరాయి మాపు చేసి మన జీవితం ఖరాబ్ చేసినాయి కదా. ఇవి బస్ కిరాయి పెట్టాక దావకాల పని మంచిగా పిరి చేయించని సగం మాపు చేయించాలి. దావకాల పనికి అది మంచిగా పుణ్యం తెల్లాలేసి అయినా మొక్కుతారు. ఈ మాపు చేసినది 100-200 దావకాల పండి చేస్తే బతికినోడు ఉన్నోడు లేనోడు బతారు, అది చేస్తారు. 1000 దావకాల పండి లక్షలు అవుతున్నాయి. లేనోడు దశకాలం వచ్చింది, బంగారం అమ్ముకున్నా కానీ అలాగే వెళ్ళారు. వెళ్తారా? వెళ్ళారు. ఇక బాలేదా రేవంత్ రెడ్డి పాలన? రేవంత్ రెడ్డి పాలన బాలేదా? ఏ మంచిగా ఆయన ఏం అడుగుతాం మన పరిస్థితి. ఇప్పుడు మనకి ఏం చెప్తాడు బిడ్డ చెప్పు నాకు. ఇంకా అరేసి ఉన్నప్పుడన్నా ఇంత భూమి అమ్ముకున్నా లక్ష రూపాయలు భూమి అందుకుని లక్షలు వచ్చినాయి. ఇప్పుడు ఆ భూమి కొనటోడు లేడు, అది కానటోడు లేడు, కొనటోడు సుధా లేడు, ఇచ్చినోడు లేడు, కొనటోడు లేడు, అన్ని పోయినాయి ఆయనతోనే. ఇక రావాలి సార్. ఆ వరకు మనం ఏం చేద్దాం, ఉంటామో పోదాము మన పైకి. దీంట్లో కాంత పోయేదాకా నమ్మకలేదు పరిస్థితి. ఇక మంచి కూడా గెలిపియాలి, ఆయనే రావాలి. ఆయన ఈ బస్ కూడా ఎందుకు బిడ్డ మనకు 7 గంటలకు పోయినా 1000 రూపాయలు కిరాయి పెట్టుకునే పోయినాము యాత్రలు. ఇప్పుడు కన్మేరది ఇరుకత్తది కూరగాయలు సిద్ధిపడితే కన్మేర పోతుంది బస్ కిరాయి లేదని. నాన్న మళ్ళీ తిరుగుతుంది ఒక్కొక్కది మగొక పిల్లలు లేని. మన పరిస్థితి మనం తిరగలేము, మన భూమి అమ్ముడు పోయినా మనం బతకలేము. అంటే బస్సులో రావడం పోవడం చాలా ఇబ్బంది అవుతుంది. అసలు ఏమైనా వర్క్కి వెళ్దామన్నా కూడా అనవసరంగా వచ్చేటోళ్ళు కూడా ఎక్కువనే ఉన్నారు. అసలు బస్సులు కూడా టైంకి వస్తాయి. ఒకప్పుడు బస్సు ఫుల్ ఫ్రీగా ఉండేవి, టైంకి వస్తుంది. పార్లర్ మేకప్ వేస్తారు, మేకప్. ఇప్పుడు మామూలుగా ఇంత ముందు డబ్బులు ఉన్నప్పుడు అందరు పోలేదంటారా? తక్కువ వేరు, ఇంతమంది పోలేరు. కొంచెం బస్సులు ఎక్కువ ఉన్నాయి, ఇప్పుడు బస్సులు చాలా తగ్గినాయి. బస్సులు తగ్గించి జనాలు పెంచారు బరాబర్. బస్సులు అప్పుడు కరీంనగర్కి ఫుల్ బస్సులు ఉండే. ఇప్పుడు కరీంనగర్కి వెళ్ళాలంటే పిల్లలతో రావడం లేదు, ఇక పే చేయాల్సి వస్తుంది 1 అవర్. ఎలా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి పాలన? స్టేజ్ దగ్గర అసలు అమ్మాయిలకైతే అసలు విలువనే లేదు. అసలు మీకు అమ్మాయిల కోసమే పెట్టినా, నేను అమ్మాయిల కోసం మీ అందరికి అన్నని చీప తీసి పడేస్తారు తెలుసా అమ్మాయిలను. అంటే బస్సు ఇక్కడ ఉన్నదా, పిల్లల్ని వేసుకొని లగేజ్ చేసుకుని అవుతా అమ్మాయి అక్కడ వెళ్ళిపోతారు. ఫ్రీ బస్సు కదా. మా స్టేజ్ దగ్గర బస్ ఆపకుండా వేరే స్టేజ్ దగ్గర అట్లా గొడవలు చాలా అవుతుంది. ఫ్రీ టికెట్ ఏ వాటి తిరుగుతారని అంటే బూతులు తిడతారు. ఫ్రీ టికెట్ ఏ వాటి తిరుగుతారు, చిల్లర తిరుగుతారు అంటే పని మీద వస్తారు కానీ ఇంటి దగ్గర ఉండదు కదా. అది ఇప్పుడు వర్క్ వెళ్తా ఉంటే కూడా వెళ్తా ఉంటే పిచ్చి లేచి వెళ్తుంది అనుకుంటారు, పని మీద వెళ్తాం కదా. వర్క్ మీద వచ్చినా రాకపోయినా కానీ ఆ ఫ్రీ బస్సే కదా అని వెళ్తుర్రు. అదే ఫ్రీ బస్ లేకపోతే ఆటోకి కూడా వెళ్ళే వాళ్ళు కదా, ఇంత రష్ ఉండకపోతుండే కదా, అందరికీ న్యాయం జరిగేది. ఇప్పుడు దగ్గర కూడా బస్సులు ఎక్కడము జనాలు చూడండి ఎంత అసలు బస్సులో ఇప్పుడు 1 అవర్ ఉందండి. 1 అవర్లో కరీంనగర్ బస్సులో ఎంత మందిలోనే చూడండి. బస్సులు ఎక్కువ ఉంటే
మంది అప్పుడు తక్కువ ఉన్నారు, బస్సులు ఇప్పుడు మొత్తం తగ్గించిండు, మంది మాత్రం ఫుల్ ఉన్నారు జనాలు. కాలు పెట్టడానికి కూడా పిల్లలు చిన్న పిల్లలు కూడా ఎక్కడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. బస్సులలో కొట్టుకోవడం తిట్టుకోవడం కూడా కామన్ ఇక అసలు అది జోలికి పోవద్దు, ఇక కొట్టుకోడు కాదు నూకేసుడే ఉంది బయటకి. అబ్బాయిలు కూడా ఒకప్పుడు అమ్మాయి వస్తుందంటే అబ్బాయి లేచి నిల్చుంటాడు, ఆ ఫ్రీ టికెటే కదా నిల్చుంటారులే, వాళ్ళు ఏం తిరుగుతారు అన్న కిందికి వచ్చింది. అసలు సీట్లే దొరకట్లేదు లేదు అంటే అన్ని బస్సులు ఒకలా ఉండే, ఒక్కొక్క బస్సులో ఒకలా ఉంటుంది, ఒక్కొక్క బస్సులో వేరేలా ఉంటుంది.